దేవుని యొక్క వాక్యమును కీర్తనలు 107వ అధ్యాయము. కీర్తనలు 107. పద్నాలుగు 15 ఈ వచనములు. అలాగే 22వ వచనాన్ని కూడా మనం కలిసి చదువుకుందాం అందరం. 14, 15, 22వ వచనం. కీర్తనలు 107వ అధ్యాయం. వారి కట్లను తెంపివేసి చీకట్లో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించదును. ఆయనకు బట్టి నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞార్పణను చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అయితే నమ్మదైన దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి గొప్ప తండ్రి, నేను స్తుతిస్తూ మహిమపరుస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి జ్ఞాపకం చేసుకుని వెదికి రక్షించినది మొదలు నేటి వరకు మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలోంచి ప్రభుదినాన్ని మాకు ఇచ్చినారు. నేను ఆరాధించటకురికే మమ్మల్ని నడిపించినారు. అందుకే నేను స్తుతిస్తూ మహిమపరుస్తుంటున్నాం. ప్రేమల తండ్రి, ఐగున్నాను కూడా శిలువ చాటును మరుగు చేయండి. నీ మేలైన సువాన్ని నింపచేయండి. నీ వాక్యాన్ని మాకు తండ్రి విరిచి మా ప్రభా పంచి ఇవ్వండి. మేము విని తండ్రి నిన్ను ఆరాధించి గణపరిచి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని సమయాన్ని నన్ను మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకు అప్పచెప్పు యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుణ్ణి ఆరాధించుట కొరకై చేరి వచ్చినటువంటి మనము ప్రభు మనకు మన ఎడల చేసినటువంటి ఈ గొప్ప కార్యమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను గణపరిచి ఆయన ఆరాధించేటువంటి ఆ గొప్ప దేవుడుగా మనకు ఉన్నాడు. అందుకనే 15లో అంటాడు, 15వ వచనం, మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకై ప్రభుదినమున ఆయన ఆరాధించుట కొరకై మనం చేరి ఉన్నాం. అయితే ఆయన మరి చేసినటువంటి ఈ ఆశ్చర్య కార్యం అంటే నరులకు, అనగా ఈ నరులలో మరి ఆయన చేసిన ఆశ్చర్య కార్యంను బట్టి మరి ఆయన కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఆయన మన ఎడల చేసినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యం అది జ్ఞాపకం చేసుకుని ఆయన కృపను బట్టి చేసి ఉంటున్నాడు. చూడండి, మనము 14వ వచనంలో చూసినట్టయితే వారి కట్లను తెంపివేసి, అనగా ఈ లోకంలో మనము పాప సంబంధమైనటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ పాపపు కట్లతో ఉన్నటువంటి మనల్ని ఆయన తెంపివేసినాడు. అందుకనే మనము ఆయన చేసిన ఈ ఆశ్చర్యకార్యం చాలా గొప్పది. ఈ కట్లను ఎవరు తెంపలేరు, ప్రభువే ఆయనే మనకున్నటువంటి ఈ కట్లను ఆయన తెంపివేసినాడు. అలాగే కొలస్సీలు రాసిన పత్రికలో మనం చూసినట్టయితే అక్కడేమన్నాడు, మరి
మొట్టమొదటిగా 107:14 చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించింది. మన మీద చీకటి, ఆ తర్వాత ఇది కట్లు వలె బంధించి ఉన్నటువంటి మనల్ని దేవుడు అట్టి పరిస్థితిలో నుండి, అట్టి స్థితిలో నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడు అండి? ఆయన తెంపివేసిన వాడుగా ఉన్నాడు. ఆయన తెంపివేసినాడు. అలాగూ ఆ కట్లలో బంధింపబడినట్టయితే మనము ఆయన జ్ఞాపకం చేసుకోవడము ఏమీ సమంజసంగా ఉండదు. కానీ ఆయన ఇటు గొప్ప కార్యాన్ని చేసినాడు. ఆయన నరుల పట్ల ఆయన అన్నాడు కదా, ఆశ్చర్యకార్యం. ఇది నిజంగా ఆశ్చర్యకార్యం. ఇది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటిది. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. చాలు. ఆయన ఏం చేశాడు? మనలను అంధకార సంబంధమైనటువంటి ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. మన చుట్టూ అంతా కూడా అంధకారమే. అంధకార సంబంధమైనటువంటి లోకం. ఈ అంధకార సంబంధమైనటువంటి లోకంలో నుండి, ఈ అధికారం నుండి విడిపించుటకు మరి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజు, అంటే తాను ప్రేమించి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు పంపి ఉంటున్నాడు. ఆ కుమారుని యందు మనకు 14వ వచనం అన్నాడు కదా కొలస్. చాలు. ఆ కుమారుని యందు, ఆ కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. మరి అంధకార సంబంధమైన చీకటిలో మనం ఉన్నాము. దేవుని యొక్క వాక్యము మరి మనము అదే 107వ కీర్తన 14లో చూసినట్టయితే 14వ వచనంలో చాలు చూసారా, వారి కట్లు మరి పాపపు కట్ల చేత వారున్నారు. తర్వాత చీకటిలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు. కాబట్టి ఈ స్థితిలో నుండి ఖచ్చితంగా ఒక నరునికి విడుదల కావాలి. విడుదల అనేది కావాలి. ఇది జరిగినప్పుడే మనిషినికి దేవుడు ఇది జరిగిన ప్రతి మనిషికి దేవుడు చేసినటువంటిది ఏంటండి? ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. నీకు ఒక ఉద్యోగం వస్తే ఆశ్చర్యం కాదు. నీవు ఒక మంచి ఆరోగ్యంతో ఉంటే, లేకపోతే మంచి హోదాలో ఈ లోకంలో నీవు బేషుగా ఉన్నావని అందరూ చెప్పినంత మాత్రం నీకు ఆశ్చర్యము కాదు. కానీ నీవు దాంట్లో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి నిజమైనటువంటి రక్షకునిగా ఈ లోకానికి పంపి ఉన్నాడు. కారణం ఏంటంటే, ఈ ప్రతి మనుష్యుడు ఎలా ఉన్నాడండి? కట్ల చేత బంధింపబడి ఉన్నాడు. కట్లు. ఈ కట్లు తెంపివేయడం అనేది మరి చాలా కష్టం మానవునికి. అందుకని దేవుడు ఏం చేసినంటే తన కుమారుని లోకానికి పంపి, ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా ఈ పాపము నుండి, ఈ కట్ల నుండి, ఈ చీకటి సంబంధమైన వీటన్నిటిలో నుండి ఎవరి ద్వారా మనకు విమోచనము, విడుదల కలిగింది? ఆయన యొక్క కుమారుని యందు. ఆ కుమారుణ్ణి అందుకొరకు మరి ఈ లోకానికి పంపినాడు. కాబట్టి ఆ కుమారుని ద్వారా మనకు పాప క్షమాపణ మరి కలిగింది. అందుకనే మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే మరి కట్ల నుండి, చీకటి అంధకారం నుండి ఆయన మనల్ని విడిపించినాడు. చూడండి, రోమీయులు రాసిన పత్రిక రోమా 13వ అధ్యాయము, రోమా 13
11వ వచనం నుండి చదవండి. ఉమ్, 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 ఉమ్. చాలు ఇక్కడే ఉన్నట్టు మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఆ, రాత్రి అనేది గడిచిపోయింది. మనకు రాత్రి అనేది గడిచిపోయింది. ఈ రాత్రి అంటే చీకటి, ఈ అంధకారము, ఇవన్నీ కూడా మరి గడిచిపోయింది. ఉదాహరణ చెప్పాలంటే ఆ, ఇప్పుడు రాత్రి గడిచిపోయి పగలు సమీపంగా ఉంది కదా, అంధకార క్రియలను విసర్జించి అని చెప్పినాడు. అయితే ఈ ఈ రాత్రి చేసినటువంటి పాపపు క్రియలు, లేకపోతే ఈ లోకము, మనుషుని యొక్క జీవితమే పాపం. మనము ఒక ఒక సామెత ఉంది, మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం. ఏమనంటే ఆ, పచ్చ కన్నులు కలిగిన వాళ్ళకు ఏం కనిపిస్తుందట, లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది కదా. అట్లాగే ఈ చీకటి వారముగా, రాత్రి వారముగా మనము ఉన్నవారం అయితే మనకు అంత కూడా ఈ లోకము ఎలా కనిపిస్తుందండి, చీకటిగానే కనిపిస్తుంది. చీకటిలో చాలా ఘోరమైనటువంటి సంఘటనలు ఉన్నాయని మరి ఇక్కడనే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే మనల్ని దేవుడు అక్కడ నుండి విడుదల చేశాడు. చీకట్లో ఏమున్నాయట, 13వ వచనం. ఉమ్, 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 ఉమ్. చాలు మనల్ని దేవుడు చీకట్లో నడుస్తూ ఉన్నాం, చీకట్లో ఇలాంటి కట్లు కలిగి ఉన్నాం మనం ఈ లోకంలో. అలాంటి భయంకరమైనటువంటి ఈ మానవుని యొక్క స్థితి, దీని నుండి మరి మనము కాపాడబడాలి అని దేవుడు ఏం చేశాడంటే ఆయన మన కట్లను తెంపి ఉన్నాడు. తర్వాత నీపై నాపై ఉన్నటువంటి ఆ చీకటి మరణాంధకారం నుండి మనల్ని ఏం చేసినాడండి, తప్పించినాడు, విమోచించి ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఏ రీతిగా చేశాడు, ఆయన ఎలాంటి వాడో అలాగనే ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన యొక్క స్థితిలో, ఆయన యొక్క గుణలక్ష్యంలో ఒకటి ఏంటంటే తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన ఎలాంటి వాడండి, తేజస్సు కలిగినటువంటి వాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు 12వ వచనంలో, తేజో సంబంధమైన అనగా తేజం కలిగి అంటే వెలుగు కలిగినటువంటి మంచి అలాంటి యుద్ధోపకరణంలో మనం ఏం చేయాలట, ధరించుకునేటువంటి వారినిగా మనల్ని చేశాడు. ఇప్పుడు మనము ఎలాగ నడుచుకోవాలని క్లియర్గా చెప్పాడు. 13 చివరిలో ఉంచండి. మనం పగటి యందు నడుచుకునేటువంటి వారం. మనము పగటి యందు, పగల్లో చాలా జాగ్రత్తగా నడుస్తాం కదా అండి, చీకటిలోనే నడవం. అలాగే మన జీవితంలో కూడా, మన జీవిత విధానం కూడా చీకట్లో నడుస్తున్నటువంటి మనకు మరి భయంకరమైన ఈ పాపస్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేసిందంటే తాను ప్రేమించి ఈ మరణాంధకారం నుండి, చీకటి నుండి, ఈ పాపపు కట్ల నుండి మనల్ని మరి తెంపి విమోచించి రక్షించి ఆయన మనల్ని గొప్ప వెలుగుగా చేశాడండి. గొప్ప వెలుగుగా, మామూలుగా కాదు, తేజో సంబంధమైనటువంటి వెలుగుగా మనల్ని చేసినాడు. అందుకని ఇది కలిగి ఉన్న పౌలు ఒక దగ్గర ఒక మాట చెప్తాడు. 2వ కొరింథీ అనుకుంటా, చూడండి, 2వ కొరింథీ 10వ అధ్యాయము, 2వ కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం చూడండి.
ఇక్కడ ఏమన్నాడు? నాలుగు నాలుగు చూసారా? ఉమ్, ఉమ్, చాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అనగా ఇప్పుడు ఈ శరీర సంబంధం, శరీరం అంటేనే చీకటి. శరీరంలో ఉన్నాము, శరీర సంబంధమైనది అంతా కూడా ఎలాంటిదండి? చీకటి అనగా రాత్రి రాత్రి లాంటిది అన్నట్టు. కాబట్టి ఈ శరీర సంబంధమైన దాని నుండి దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? మనల్ని విమోచించినాడు, విడుదల చేసినాడు. కాబట్టి మేమిప్పుడు మా యుద్ధోపకరణంలో ఎలాంటివి కావు? శరీర సంబంధమైనవి కావు అని మరి పౌలు తను దేవుని యందు రక్షణ కలిగినటువంటి అనగా ఈ పాపం నుండి అన్నిటి నుండి విముక్తి పొందినటువంటి వాడుగా ఉండి ఈ మాటలు ఆయన చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మేము కలిగినాం. తర్వాత చూడండి, రోమా 13:14 వచనం. మనము మెట్టుకు మనం ఏం ధరించుకున్న వారమై ఉండాలండి? ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై, యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచిన మనము ఎవరిని ధరించుకున్న వారమని చెప్తున్నాడు? క్రీస్తును ధరించుకున్న వారమై ఉన్నాము. చూడండి, ఎందుకంటే అప్పుడు అపవాదికి సంబంధించిన వారంగా ఉంటిమి. కాబట్టి అపవాది సంబంధంగా ఉంటే అన్నీ చీకటి సంబంధమైనవే చేయిస్తూ ఉండేవాడు. చీకటి ఎంత చేసినా కూడా ఆ చీకటి జీవితంలో ఆ తృప్తి అనేది ఉండనే ఉండదు చీకటి జీవితంలో. కానీ యేసుక్రీస్తును కలిగినటువంటి వారముగా ఆయనను ధరించుకున్నట్టయితే మనకెంతో నెమ్మది, ఎంతో మరి చీకటి జీవితం కట్లు తెంపబడి ఈ లోకంలో మనల్ని అంత స్వేచ్ఛగా దేవుడు మనల్ని ఉంచి ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ వెలుగుగా ఉన్న వారికి, క్రీస్తును ధరించుకున్న వారికి దేని విషయంలో ఆలోచన ఉండదట? ఆ శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనొకటి. సాతాను ఏం చేస్తుందంటే కేవలము ఆ శరీర విషయమే ఆలోచన చేస్తూ ఉంటుంది, ఆలోచింపజేస్తుంది శరీరంకు. కానీ మరి వెలుగు సంబంధముగా చేయబడిన మనము, క్రీస్తు బిడ్డలుగా చేయబడిన మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి వారంగా ఉన్న మనం ఇప్పుడు ఎలాగ ఉండాలని ఆయన యొక్క ఆశ అంటే మనము వెలుగు కలిగినటువంటి వారముగా, తేజో సంబంధమైన యుద్ధోపకరణంలో కలిగినటువంటి వారముగా. అంటే శరీర సంబంధమైన యుద్ధము ఏంటిదని మరి పౌలు అన్నాడంటే, శరీర సంబంధమైన యుద్ధం ఏంటంటే కత్తులు, కటారాలు, కోపాలు, ద్వేషాలు, పగ, ఈర్ష్య, ఇవన్నీ శరీర సంబంధమైనవని చెప్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు మా యొక్క యుద్ధోపకరణంలో మేము క్రీస్తును ధరించుకున్నాము కాబట్టి మా యుద్ధోపకరణంలో ఎలాంటివి కావు? శరీర సంబంధమైనవి కావు, దేవునికి సంబంధించినటువంటి. ఒక నరుడు అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న అతనిని దేవుడు ఏం చేశాడంటే అతను కట్లు తెంపి చీకటిలో నుండి, మరణాంధకారంలో నుండి విడిపించినాడు. అందుకని మరి ఆయన ఏం చేస్తూ రావాలి? 15వ వచనం, 107 15వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇప్పుడు మీరు చేయాలి, మీరు ఆరాధించాలి, మీరు ఎక్కడ ఉన్నా కూడా అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు చేయుదురు.
ఎంత కరెక్ట్గా ఏమంటుందంటే వారు చేస్తారు ఇక అంతే. నాకు కలిగిన మేలుని బట్టి నేను చేయక ఉందునా, నువ్వు చేయమన్నా చేయకపోయినా ఏది చేసినా కూడా నేను చేయక మానను కదా అంటున్నాడు ఇక్కడ. వారు చేయుదురు, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. కాబట్టి నేను మరి ఆయనను ఇప్పుడు చాలామంది దేవుని బిడ్డలు, మీరు హతసాక్షుల గురించి చదివిన వారు కావచ్చు, కానీ చాలామంది హతసాక్షులు అయ్యారు. ఎలాగయ్యారంటే దేవుడు మరి దేవుణ్ణి వారు ఎంతగా విశ్వసించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వాళ్ళకి చేసినటువంటి వ్యక్తిగతంగా చేసినటువంటి ఈ యొక్క కార్యాన్ని బట్టి ఎవరికి వారుగా ఏమైపోయారండి, వాళ్ళు ప్రభువును ఆరాధించేవారుగా ఎక్కడున్నా కూడా. అందుకనే దావీదు అంటాడు, నేను ఎక్కడున్నా కూడా ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదును కదా. 34వ కీర్తనలో నేను ఎల్లప్పుడూ చేస్తాను, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించుదును, నిత్యము ఆయన కీర్తి నాటబడుతుంది. 8వ వచనము, యెహోవా ఉత్తముడని రుచి చూచి మనము తెలుసుకున్నటువంటి వారం. మనం ఇంతకుముందుకు ఆరాధనలో పాట పాడినాం, ఏమనంటే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఎంతగా అంటే ఆయనను ఎంతగా మనము ఆరాధించినా కూడా, ఎంతగా మరి మనం స్తుతించినప్పుడు కూడా సరిపోదు, అంతగా దేవుణ్ణి మరి ఆరాధిస్తూ వస్తున్నాడు దావీదు. అదే అన్నాడు, నేను ఆయన రుచి చూచాను. ఆ రుచి నన్ను ఎంతవరకు నడిపిస్తుందంటే మరణం వరకు. ఈ యొక్క దేవుడు మనకి ఇంత గొప్ప ఆశ్చర్య కార్యమును ఆయన చేసి ఉన్నాడు. నరులకు అనగా మనకు, నీకు, నాకు ఆయన చేసినాడు. ఆయన గొప్ప దేవుడు. ఈ గొప్ప ఆశ్చర్య కార్యం కంటే మరొకటి మానవులను మనకు చేసినటువంటి ఆశ్చర్య కార్యమే ఎంత గొప్పది. అందుకనే మరి ఇంకా 11వ వచనం కూడా అంటాడు, ఇంకేం చేసి చూడు 11వ వచనం, 107:11. మన యొక్క హృదయము ఎంతగా ఉంది కదండి, బాధ. మరి ఇనుప కట్ల చేత అనగా మనకు ఎలా ఉంటాయంటే, ఎవరిని పలకరించుకున్నా, ఎవరు చూసినా నాకున్నంత శ్రమ, నాకున్నంత బాధ అంటే నీకు వ్యక్తిగతంగా నీకు ఎలా ఉందంటే ఒక ఇనుప కట్ల చేత బంధించినట్టుగా ఉంది. నాకున్నట్టుగా ఎవరికి రాలేదండి అని అంటాం. నీకు కానీ నాకు కానీ ఎవరికి ఏ కట్లున్నా ఆ గొప్ప దేవుడు ఆయన నమ్మినటువంటి బిడ్డల్ని ఆయన ఎంతో సులువుగా, ఎంతో ఈజీగా ఆయన త్రుంచి వేసేటువంటి దేవుడుగా ఉండి మనకు అట్టి గొప్ప మరి. ఎందుకంటే దేవుని యొక్క బలం ఎలాంటిదంటే, ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, ఇనుప కట్లు అన్నాడు కదా, ఇనుప కట్ల చేత అన్నాడు. అంటే దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే మీకు ఊరికినే గ్రహించడానికి కొరకై, మరి శాంసన్ తెలుసు మనకు, బైబిల్లో శాంసన్ తెలుసు. శాంసన్ బంధించబడిన తర్వాత, ఆయన గుడ్లు పీకివేయబడిన తర్వాత చివరి స్టేజ్కి తెచ్చినప్పుడు ఆయన ఏమని అడిగాడు, ఆయన ఎక్కడ కట్టేశారు ఆయనను, ఆ దేవాలయంకు ఆధారంగా ఉన్నటువంటి ఆ 2 స్తంభముల మధ్యలో ఆయన కట్టేశాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు కదా, ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు, దేవా చివరిగా వీళ్ళందరూ నీ యొక్క మహిమను చూడడానికి నా ప్రాణంతో కాదు, లేదు నిన్నే నీ ఘనత వాళ్ళు గ్రహించాలని చెప్పేసి ఆయన దేవుణ్ణి అడిగాడు. ఏమడిగాడు, బలం. ఆయన బలం అంటే దేవుని బలం ఎలాంటిదంటే మనము దీన్ని బట్టి కూడా కొంత గ్రహించవచ్చు. ఆ 2 స్తంభాలను ఆయన మరి అలాగూ వంచి పడేసినట్టుగా చేసేసరికి ఆయనతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
అది చనిపోయినారు. అంటే ఆయన ఆయన దృష్టిలో ఇనుప కట్లు అనేది లెక్కలేదు కదా అండి. మనం ఏమనుకుంటాం అంటే మనకున్న శ్రమను చూసి ఇక అసలు ఇక నేను విడుదలే పొందలేను అని భావించుకొని చాలా కురింగిపోతూ ఉంటాం. అర్థమైందండి. కానీ దేవుడు ఇనుప కట్ల నుండి త్రెంపేటువంటి నేను నన్ను విమోచించి విడుదల చేసేటువంటి ఆ గొప్ప దేవుడు. ఇంకా అలాంటివి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలు మరి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మేము ఇందులో మునిగి చావాల్సిందే అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడండి, మీకు తెలుసు, వాటిని పాయలుగా చేసి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించారు. అది ఎవరితోటన్నా సాధ్యం అవుతుందా? మనుషులకు కాదు, దేవునికి అంత గొప్ప మరి సాధ్యం చేసేటువంటి వాడు. కాబట్టి నాకున్నటువంటి ఈ బాధక సాధకలు లేకపోతే ఇవన్నీ ఏ పార్టీవి? కేవలం ఆయన విశ్వాసం ఉంచి ఆయనను మనం హృదయపూర్వకంగా మనం విశ్వసించినట్టయితే ఈ కట్లనన్నిటిని కూడా తెంపిపడేసి మన చీకటి జీవితాల నుండి మనల్ని మరి వెలుగ్గా చేశాడు. రాత్రి నుండి తీసివేసి పగటి వారినిగా మనల్ని చేశాడు. మనము పగలు నడిచేటువంటి వారంగా ఉన్నాం. మనకు తెలుసు, మత్తయి సువార్తలో అంటాడు, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే వారు ఎక్కడ పడతారట? వారిద్దరు గుంటలో పడతారు. సో ఆ స్థితి నుండి దేవుడు మనల్ని మరి విమోచించాడండి. అందుకు మరి నా జీవితంలో నువ్వు కూడా ఎన్ని చీకట్లో జీవించావో పాత జీవితం, నువ్వు ఒకసారి ఆలోచించు. నీ జీవితం ఎలా ఉండే, నా జీవితం ఎలా ఉండే, పాపం చేత పట్టుబడినప్పుడు ఎలా జరుగుతూ ఉండే. కానీ వాటన్నిటిలో నుండి నన్ను తప్పించాడు. కాబట్టి నాకు చేసిన ఆ మేలు, నా జీవితం, నన్ను రక్షించిన ఆ దేవుని నేను ఆయనను స్తుతించక ఎలా ఉండగలుగుతాను? నేను ఆయన ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాను అన్నటువంటి ఆ గొప్ప మనస్సును దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. కాబట్టి అట్టి గొప్ప మనసును నీకు నాకు ఇచ్చిన ఆ దేవుణ్ణి మరి అది ఊరికినే రాలేదండి. ఆయన ఊరికినే రాలేదు కదా. ఆ గొప్ప స్థితి ఎలా వచ్చింది? ఆయన చూడండి, పేతురు రాసిన పత్రిక మొదటి పేతురు మొదటి అధ్యాయము 18వ వచనం చూడండి త్వరగా. చాలు. ఇక్కడ ఏమంటే మొట్టమొదటిగా ఏమంటుందంటే ఎంతో భయంకరమైనటువంటి పితృ పారంపర్యమైనటువంటి ఆచారముల చేత మీరు విసిగిపోతూ ఉండవచ్చు. అయితే వెండి బంగారం నీ దగ్గర ఉన్న ఈ క్షయవస్తువుల చేత మీరు కలిగి ఉన్నప్పటికీ వాటి చేత మీరు ఈ ఆచారముల చేత ఎంతగా నాకు సమర్పించిన చేత మాత్రం మీకు విమోచన కలగదు. కానీ చదవండి 19వ వచనం, అమూల్యమైన రక్తం చేత చాలు. ఏమన్నాడు? అమూల్యమైనటువంటి రక్తం. ఈ రక్తాన్ని ప్రభు నా కొరకై నీ చీకటి జీవితం, నీ చీకటి బ్రతుకులో నీవు ఇనుప సంఖ్యల చేత బంధింపబడిన నన్ను విమోచించుకొరకై, విడుదల చేయుటకొరకై ఆయన ఏం చేశాడండి? ఆయన క్లియర్గా చెప్పాడు, పితృపారంపర్యమైనటువంటి ఆచార ప్రవర్తనలతో మీ వెండి బంగారంతో ఏమీ కాదు, యేసుక్రీస్తు రక్తం ద్వారానే ఎంత గొప్ప కార్యాన్ని చేసి ఆయన రక్తంలో మరి ఆయన మనల్ని ఏం చేసినాడు? విమోచించినాడు, ఆయన విడుదల చేసినాడు. ఆయన ఇప్పుడు అందుకని అంటున్నాడు, ఆయనకేమి ఇప్పుడు నూతన నిబంధనలు చూసినట్టయితే ఆయనకు బంగారం అవసరం లేదు, నీ పితృపారంపర్యమైనటువంటి ఆచారాలు కూడా అవసరం లేదు. ఆయనకు అవసరం లేకుండా నన్ను రక్షించాడు. కానీ మనం ఇక్కడికి వచ్చి కూడా ఆచారాలు చేస్తాం కదా అండి, నిజమే కదా? చీకట్లో ఉన్నవారు ఇది శుక్రవారం దినం అని, శనివారం మంగళవారం అని అంటారు. ఎవరు? చీకట్లో ఉన్నవారు. అది చేస్తే విమోచన వస్తుందా? చీకట్లో ఉన్నవారికి ఆ దినం కనుక ఏదైనా చేస్తే, అనుకోని చేస్తే, ఏం కలగదు.
ఇలా చెప్పుకుంటూ చాలా ఉంటాయి. కానీ కాబట్టి వీటన్నిటితో నేను చేయలేదు. మీ వెండి బంగారం కూడా నాకు అవసరం లేదు. కానీ నేను క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం చేత నన్ను ఏం చేశాడు? విమోచించినాడు. నీ పట్ల నా పట్ల ఇంత గొప్ప కార్యం చేసిన ఆయనను మనము ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాం కదా అండి? ఉండలేం. మన నోళ్ళు ఎవరు కూడా మూయలేరు, మన హృదయాన్ని మూయలేరు అని చెప్తాం. అందుకనే చివరిగా మనము ఈ మాట చూసుకుందాం. 107:22 వచనం. చాలు. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనము ఉత్సాహముతో, ఉత్సాహ ధ్వనితో ఎప్పుడు ఉంటూ ఆయన యొక్క కార్యంలో మనం ఇతరులకు ఏం చేస్తూ రావాలండి? ప్రకటిస్తూ ఉండాలి. అర్థమైందా అండి? నీ 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 ఆత్మీయ జీవితం, నీ స్థితే చాలు. నేను చూసిన వారందరూ కూడా క్రీస్తు బిడ్డలు అని తెలియపరచబడాలి. ఎందుకంటే నీలో ఉత్సాహాన్ని చూడాలి. వాళ్ళు మనలో ఏం చూడాలండి? ఉత్సాహాన్ని చూస్తుండాలి. ఎవరేనన్నా కూడా, ఎవరు ఏం నష్టపోయినా కూడా మనము ఉత్సాహంతో కనబడుతూ అలాగుండుట కొరకు దేవుడు నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి ఇట్టి తలంపులు మరి మనం కలిగి మన ప్రభును మనము ఆరాధించుకుందాం. పాట పాడుకుందాము. అదే 161 పాట. రుచి చూచి ఎరుగుతుంది. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. చాలు. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ప్రభుని ఆరాధిస్తుంది. ఆ తర్వాత మనము ప్రభుని ఆరాధించుకుందాం.